బావగారు జైలుకి భానుమతి కారణంగా వెళ్ళాడని భానుమతిని పుట్టింటికి పంపించేశాడు. అది ప్రేమ అంటే. పార్థుకి బావగారి మీద ప్రేమ ఉంది. కానీ నువ్వేం చేసావు అని చెప్పేసి అంటూ వాళ్ళ వదిన మీద వాళ్ళ తోటికోడల మీదకైతే విరుచుకుపడుతూ ఉంటుంది శక్తి. ఇక్కడ అక్కడే ఉన్న పార్థు వాళ్ళ అత్తయ్య కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అదంతా మానేసి పార్థు చేసినకి వ్యతిరేకంగా నువ్వు భానుని తీసుకొచ్చి ఇంట్లోనే అడుగు పెడతావా? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదంతా పోనీ నువ్వు అదంతా పట్టించుకోకపోతే బాగుండు, అయినా నువ్వు భానుని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చావు అని చెప్పేసి అనేసరికి బాగా అడిగా వదిన, అయినా ఈవిడ కూడా ఆ స్థానం నుంచే వచ్చింది కదా, ఆ స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఆవిడని సమర్థిస్తుంది, ఆవిడపై ప్రేమ పెంచుకుంటుంది అని చెప్పేసి పార్థు వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అలా తక్కువ చేసి మాట్లాడగానే పార్థు వాళ్ళ అమ్మేతో అలా చూస్తూ ఉంటుంది. ఇక శక్తి అయితే ఆపండి చిన్నత్త అని గట్టిగా కేక వేస్తుంది భాను. మీరేంటి మాట్లాడుతున్నారు ఎక్కువ? నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మా అత్తయ్యని ఎందుకు అనేసి మాటలు అంటున్నారు? మీరు ఏదైనా అనాలి అనుకుంటే నన్ను అనండి, మా అత్తయ్యని కాదు. మా అత్తయ్యని ఎందుకు ఊరకనే వేసుకుంటున్నారు అని అనేసరికి అక్కడే ఉన్న పార్థు వాళ్ళ అత్త శక్తి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. భానుని చూసి వాళ్ళ అత్తయ్య అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. మా అత్తయ్యని ఎందుకు ఊరకనే ఏడిపిస్తారు? ఈసారి నుంచి మా అత్తయ్యని కానీ ఏడిపించారో అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న ఒక టేబుల్ని తీసుకుని వచ్చి జింతాత అయిపోద్ది అని అయితే చూపిస్తూ ఉంటుంది శక్తికి. భాను ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అనేసరికి, ఇది కాదత్త, ఈసారి కానీ మా అత్తయ్య కానీ ఏడ్చిందంటే ఎలా అవుతుంది మీ పరిస్థితి, అదన్న మ్యాటర్ అని చెప్పేసి అనేసరికి శక్తి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ ఆడపడుచు వైపు కోపంగా చూస్తుంది.